ఓం శ్రీమాత్రే నమ. చతుషష్ఠి కోటి యోగిని పూజిత లలితాంబికయై నమ. ముఖ్యంగా ఈసారి విజయదశమి అనేది ఇంద్రకీలాద్రి ఆలయ అలంకార పూజల ప్రకారం తిథి వృద్ధి చెందడం వలన 11 రోజుల పాటు అమ్మవారి ఆ పండుగ జరుపుకోవలసిన సమయం ఇది. ఈ సూర్యగ్రహణము అమావాస్య ఆదివారం రావటంతో కాస్త అందరూ భయభక్తిగా లోకానికి ఎటువంటి కీడు జరగకుండా లోకా సమస్త సుఖినో భవంతు, ఓ జగజ్జనని అందరినీ చల్లగా చూడు తల్లి అని మనం ఒక్కరమే కాదు సమస్త మానవాళి ఆనందంగా ఉండాలని కోరుకుంటూ అందరూ చల్లగా పిల్ల పాపలతో వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ 11 రోజుల పండుగని జరుపుకుందాం. మొదట సోమవారము పాడ్యమి తిథి రోజున బాలా త్రిపుర సుందరి అమ్మవారు కుమారి పూజలు చేయటము, బాల తత్వముతో ఆరాధించటము జరుగుతుంది. ఈ అమ్మవారికి వస్త్రధారణ లేత గులాబీ రంగు. అదేవిధంగా ఆ తల్లి అనుగ్రహానికి మనమందరం పాత్రులు కావాలి, ఆయుష్ని యశస్సుని పెంచాలి అని వేడుకుంటూ ఆ అమ్మను ప్రార్థించుకోవాలి. అంతేకాకుండా ఆ అమ్మకు గులాబీలతో, మందారాలతో, తుమ్మి పువ్వులతో ఆరాధన చేసుకోవచ్చు. మనం కాస్త నిత్య యవ్వనంగా, నూతనంగా, వినూత్నంగా జీవనం గడపాలంటే ఈ బాలా త్రిపుర సుందరిని ఆరాధించుకోవాలి. ఈ బాలా త్రిపుర సుందరి అనుగ్రహంతో మన ఆయుష్, యశస్సు, మనస్సు, తేజస్సు అన్నీ తప్పకుండా వృద్ధి చెందుతాయి. ఆ అమ్మ అనుగ్రహం కలిగి తీరుతుంది. ఇక మంగళవారం రోజు అంటే 2వ రోజు గాయత్రీదేవిగా ఆ అమ్మ పూజలు అందుకోవటం జరుగుతుంది. ఆ గాయత్రి అనుగ్రహంతో అగ్ని తేజస్సు, ఆ సావిత్రి దేవి అనుగ్రహంతో వేద విజ్ఞానాన్ని కూడా పొందుతూ మన చుట్టూ ఉన్న వాతావరణం కూడా కాంతివంతంగా, అంధకారములు తొలగి విజ్ఞాన మార్గములో పయనించేందుకు మార్గము ఆ తల్లే చూపుతుంది. కాబట్టి ఆ గాయత్రీ దేవిని 24 మహిమాన్వితమైన బీజాక్షరములతో పూజిద్దాం. తప్పకుండా ఆ తల్లి అనుగ్రహానికి పాత్రులవుదాం. ఆ తర్వాత బుధవారం రోజున అన్నపూర్ణాదేవిగా ఆ అమ్మవారు పసుపు రంగు లేక పచ్చటి రంగు, లేలేత పసుపు పచ్చటి రంగు అలంకరణతో ఆ తల్లి సాక్షాత్కరిస్తూ మనకు కావలసిన ఆహారాన్ని సమృద్ధిగా అందించడము. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూటి కోసం కోటి విద్యలు అన్నట్టుగా ఆ అన్నం కోసమే పోరాడుతుంటాం. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటుంటాం. అటువంటి పరమశివుడికే అన్నము అనే భిక్షను ఒసగిన తల్లే అన్నపూర్ణేశ్వరి. కాబట్టి మనం కూడా ఆ తల్లి యొక్క అనుగ్రహానికి పాత్రులు కావాలి. ఆ అనుగ్రహంతో ఆరోగ్యము, మహాభాగ్యము అనే సంకల్పంతో మనం అందరం ఆ అన్నపూర్ణాదేవిని ప్రార్థిద్దాం. తప్పకుండా ఆ తల్లి అనుగ్రహంతో మన ఇంట ధన ధాన్యాదుల పంట నిత్యము పండుతూనే ఉంటుంది, రైతులను అనుగ్రహిస్తుంది. ప్రకృతి పరంగా అకాల వర్షాలతో పంటలు నష్టపోకుండా
జీవనం సాగాలి. అందుకని ఓం శ్రీమాత్రే అన్నపూర్ణేశ్వర్యై నమః అనుకుంటూ ధ్యానం చేసుకోండి. ఆ అమ్మకు మీకు తోచినంత వరకు నైవేద్యాలు సమర్పించండి. గురువారం రోజు ఆ దుర్గాదేవి ఇంకొక అవతారంతో మనకు సాక్షాత్కరిస్తుంది. కాత్యాయని అమ్మవారుగా ఆ తల్లి అనుగ్రహం మనకు కలిగి తీరుతుంది. అన్నింటా కన్నుల పండువగా ఆ తల్లి కరుణాకటాక్ష వీక్షణముతో మన ఇంట ఎలాంటి విఘ్నములు లేకుండా మూడో నేత్రానికి కారకురాలైన ఆజ్ఞాచక్ర పీఠములో అధిష్టానారాలై ఆ తల్లి మనల్ని కరుణిస్తూనే ఉంటుంది. సాధకులకు ముఖ్యంగా ఆ తల్లి అనుగ్రహం కలిగితే ఇక అంతర్దృష్టి బలమవుతుంది. కాబట్టి ఓం శ్రీ మాత్రే కాత్యాయనీ దేవి అయి నమః అనుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ఆ తర్వాత శుక్రవారం రోజున మహాలక్ష్మి ఆ తల్లి అనుగ్రహం ఉంటేనే, ధనం అనే ఇంధనం ఉంటేనే మన జీవనం అద్భుతంగా కొనసాగుతుంది. అటువంటి మహాలక్ష్మిని ఎర్రటి వస్త్రముతో అలంకరించి, ఆ పట్టుచీరతో అలంకరించిన తర్వాత ఓం శ్రీమాత్రే మహాలక్ష్మి అయి నమః అనుకుంటూ ఆ అష్టలక్ష్మి ఆరాధన చేసుకుంటూ అష్టోత్తర శతనామావళితో పూజించుకోండి. లేకుంటే మీకు తోచినంత వరకు ఓం శ్రీమాత్రే కమలాత్మికయై నమః, ఓం శ్రీమాత్రే మహాలక్ష్మి అయి నమః అనుకున్నా చాలు. ఏ పేరున పిలిచినా ఆ సిరుల తల్లి తప్పకుండా పలుకుతుంది. ఇక శనివారం రోజు లలితా త్రిపుర సుందరిగా ఆ అమ్మ అనుగ్రహం తప్పకుండా మీకు కలుగుతుంది. బంగారు వర్ణము, గోధుమ రంగు చీర లాంటివి ఆ అమ్మకు సమర్పించి అలంకరణ చేసి ఆరాధించుకోండి. ఆ లలితా త్రిపుర సుందరి అనుగ్రహానికి పాత్రులవుతారు. ఆ తరువాత ఆదివారం రోజు మహాచండీ అనే అమ్మవారిని ఓం శ్రీమాత్రే మహాచండీ అయి నమః అనుకుంటూ ఎర్రటి దుస్తులతో అలంకరించి దానిమ్మ గింజలు కానివ్వండి, ఆ పరమాన్నము కానివ్వండి, పాయాసము కానివ్వండి, ఇవన్నీ సమర్పించి ఆరాధన చేసుకోండి. ఆ మహాచండి ఉంటే మన ఇంట ఉన్న అసుర శక్తులని చీల్చి చెండాడి వేస్తుంది. అటువంటి మహాచండి అనుగ్రహం మీకందరికీ కలగాలి. రాజకీయ పరంగా, వాణిజ్యపరంగా ఆ తల్లి అనుగ్రహం ఉంటే అన్నింటా విజయమే. విజయ పతాకం ఎగరేస్తూ మున్ముందుకెళ్ళవచ్చు. ఇక సోమవారం రోజున మూలా నక్షత్రం, సరస్వతీదేవి కటాక్షం కోసం పిల్లలకు అక్షరాభ్యాసం చేయించవచ్చు. ఆ ఓం శ్రీ మహాసరస్వత్యై నమః అనుకుంటూ ఆ తల్లిని ఆరాధించుకోవచ్చు. ఆ తల్లి చల్లని చూపుల వలన మనలోని విజ్ఞానం పెంపొందుతుంది. పిల్లలకు చదువు బాగా వంట పడుతుంది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఈ సరస్వతిని తెల్లటి వస్త్రములతో అలంకరించాలి. అదేవిధంగా పాయాసము, పరమాన్నము ఇటువంటివి ఆ తల్లికి సమర్పించుకుంటే, ముఖ్యంగా పాలతో చేసిన పిండి పదార్థాలు కూడా సమర్పించుకొని ఓం శ్రీమాత్రే సరస్వత్యై నమః అనుకోండి. తప్పకుండా మీకు ఆ తల్లి అనుగ్రహం కలిగి తీరుతుంది. ఇక మంగళవారం రోజు అష్టమి తిథి రోజు దుర్గాష్టమి రావటము, ఆ దుర్గాష్టమి రోజున దుర్గను ఆరాధిస్తుంది. మీ ఇంట ఉన్న దుర్గతులన్నీ తొలగి మంచి సద్గతి కలిగి తీరుతుంది. ఓం ఐం దుమ్ దుర్గాదేవి అయిన నమః అనుకుంటూ ఆ నిమ్మరసముతో చేసిన పులిహోర కానివ్వండి, దద్దోజనము కానివ్వండి, ఇటువంటివి ఆ తల్లికి సమర్పించి ఓం ఐం దుమ్
దుర్గాదేవి అయి నమః, దుర్గతులన్నీ తొలగించి మంచి సద్గతిని కలిగించు తల్లి అని వేడుకోండి. ఇక బుధవారం రోజు వచ్చే అమ్మవారు మహిషాసుర మర్దిని. ఆ మహిషి తత్వముతో ఉన్న ఆ అసుర తత్వాన్ని, అజ్ఞానమనే అంధకారాన్ని చీల్చి చెండాడి విజయాన్ని సాధించిన ఆ మహిషాసుర వధ జరిగిన రోజు. ఆ అమ్మను వేడుకుంటే ఇక మనకు శత్రు భయం అన్నది ఉండదు. అంతటా విజయమే, అన్నింటా విజయమే. ఎలాంటి భయము లేకుండా నిర్భయంగా మనం జీవిత పయనం సాగించవచ్చు. ఇక 11వ రోజు ఆ రాజరాజేశ్వరి అనుగ్రహముతో మనం ఆ తల్లి యొక్క కరుణా కటాక్ష వీక్షణముతో ఓం శ్రీమాత్రే రాజరాజేశ్వరి అయి నమః అనుకుంటూ ధ్యానించుకుంటూ మన ఇంట ఆ తల్లి కరుణా కటాక్ష వీక్షణం ప్రసరించేలాగా ఆ ప్రసన్నమైన వదనముతో ఉన్న ఆ తల్లి అనుగ్రహముతో ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అనే త్రిశక్తుల అనుగ్రహం ఆ త్రిశూలము నుండి వెలువడి మన ఇంట ఉన్న అతి సూక్ష్మాతి సూక్ష్మమైన అసుర శక్తుల్ని పారద్రోలాలి. ఓం శ్రీమాత్రే రాజరాజేశ్వరి అయి నమః అనుకుంటూ ధ్యానించుకోండి. ఇది ఇంద్రకీలాద్రి ఆ కనకదుర్గమ్మ అలంకార శాస్త్ర ప్రకారం వివరించటం జరిగింది. ఈ విధంగా చేసుకోవడం జరిగితే తప్పకుండా ఆ సిరుల తల్లి, ఆ కనకదుర్గ అనుగ్రహము, ఆ పార్వతీదేవి అనుగ్రహము, ఆ మహాసరస్వతీదేవి అనుగ్రహము మీకు కలిగి తీరుతుంది. ఓం శ్రీమాత్రే నమః. ఓం చతుషష్ఠి కోటి యోగిని పూజిత లలితాంబికయై నమః. శుభం. లోకా సమస్త సుఖినో భవంతు. శుభం.